ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసం చివరి దినాలకు వచ్చాం. ఆయన అద్భుతంగా ఇంతవరకు మనల్ని కాపాడి సంరక్షించారు. ఇంతగా ఆయనకు మనము ఏమిచ్చి అని రుణాన్ని తెచ్చుకోగలం. ఆయన చేసిన వాటన్నిటికీ మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు యొక్క నామాన్ని మనం కీర్తింపబద్ధులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సో నిన్న దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. అపవాదికి చోటు ఇవ్వద్దండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ వాక్య ప్రకారంగా మన జీవితాల్ని అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ముందుకు కొనసాగించబడాలి. ఈ రోజున మనం గమనించినట్లయితే యేసు ప్రభువు తన యొక్క సేవ కాలంలో ఆయన అనేక ప్రాంతాల గుండా వెళ్ళి ఆయన అనేకులకి ఆయన దేవుని రాజ్యమును గుర్చిన విషయాలు ప్రకటించాడు. రోగుల్ని స్వస్థపరిచాడు. దురాత్మల చేత పీడించబడిన వారిని విడిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక సందర్భంలో తన ఎద్దుకు వచ్చిన అశేష జనవాహిని చూచి వారు తన మీద పడిపోతారేమో అని, ఎందుకంటే ఆయన సముద్రపు ధరిన ఉన్నాడు, వారు తన మీద పడిపోతారేమో అని అక్కడ ఉన్నటువంటి ఒక ధోనిని చూచి ఆ ధోని పేతురుది. ఆ పేతురుతో అంటున్నాడు, నీ ధోనిలో నాకు చోటివ్వు, నీ ధోనిలో నన్ను ఎక్కించుకొని కొంచెము ఆ ధరి నుంచి కొంచెం అవతలుగుతాయి. సో ఎప్పుడైతే ప్రభువు ధోనిలో ఎక్కి జనులతో మాట్లాడాడు, ధోని పేతురుది, ప్రభువు అందులో ఎక్కాడు. పేతురు చోటించినందువలన పేతురు యొక్క ధోనిలో నుండి ప్రభు జనసమూహంతో మాట్లాడాడు. జనసమూహంతో మాట్లాడి చాలించిన తర్వాత పేతురుతో అంటాడు, ఇప్పుడు నీ పడవను మరింకొంచెం లోతుకి నడిపించు, నేను నీకు చెప్పినట్లుగా చేపలు పట్టేటట్లుగా వలలు వేయని. సో చోటిచ్చిన పేతురికి కలిగిన ప్రయోజనం ఏంటి? దేవునికి చోటిస్తే కలిగే ప్రయోజనం. ఈరోజు మన యొక్క టైటిల్ నిన్నటి దినం అపవాదికి చోటిస్తే కలిగే ప్రయోజనం, కలిగిన కార్యాలు ఏంటి? అపవాదికి చోటు ఇవ్వద్దండి అని ఎందుకు వాక్యం హెచ్చరించింది? సో ఈ రోజున దేవునికి చోటిస్తే ఏమవుతుందంటే, పేతురు ప్రభుతో అన్నాడు, బతుకుడా, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా నాకు దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప దొరకలేదు. సో పేతురు ప్రభుకు చోటిచ్చి ప్రభుతో కూడా తన ధోనిను లోతుగా నడిపించిన తర్వాత ప్రభువు యొక్క మాట చొప్పున పేతురు అంటున్న మాట ఏంటంటే, అయ్యా, రాత్రి ప్రయాసపడ్డా కానీ నాకేం దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున, నీ సెలవు చొప్పున, నీ మాట చొప్పున చేపలు పట్టడానికి వలలు వేస్తున్నానని పేతురు వలలు వేసిన తర్వాత ఆ వలలు పిగిలిపోయేంత రీతిలో సమృద్ధిగా ఆ చేపలు ఆ వలలో పడ్డాయి. హల్లెలూయా. అదే ప్రాంతంలో అదే వ్యక్తి రాత్రంతా ప్రయాసపడిన రానటువంటి ఒక్క చేపన దొరకని ఆ చోటనే దేవునితో కలిసి లోతుగా వెళ్ళి ఆయన మాట చొప్పున వలలు వేసినప్పుడు దేవుడు ఆయనకి విస్తారమైన చేపలు ఇచ్చాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం దేవునికి చోటిచ్చి, అంటే ఆయన మాటకు విధేయులమై, అనగా ఆయనకు స్థానం ఇచ్చి, ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి, మనలో చాలామంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే రాత్రి పడుకోబోయే ముందు, తిన్న తర్వాత, సాయంకాలం, ఇక ఆ దినపు ముగింపులో వారు దేవునికి చోటిస్తారు. కానీ మనం దినాన్ని ప్రారంభించేది ఉదయకాలమున సూర్యోదయము కాకమునిపే సూర్యుడు ఉదయించుకు మునిపే మనం ప్రభువుకి చోటిస్తే, ప్రభువుతో మనం ఉండటం ప్రారంభిస్తే, ప్రభువుతో మనం ఐక్యపడి నడిపించబడటం ప్రారంభిస్తే ఆయన మనకు గైడెన్స్ చేస్తాడు, ఆయన మనకు ఆలోచన చెప్తాడు, ఆయన మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తాడు. మనం ఒంటరిగా నడవు, మనతో ఆయన ఉంటాడు. ఆయన మాట చొప్పున ఆయనతో కూడా మనం నడిస్తే మన జీవితం ఎక్కడ ఎండిపోయిందైనా సరే, మోడు బారిపోయిందైనా సరే అద్భుతమైన రీతిలో దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చాలామంది ఈ రోజున అనేక విధాలుగా దుఃఖపడుతున్నారు, వేదన చెందుతున్నారు, కన్నీళ్ళతో ఉంటున్నారు.
ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అయి ఉన్నప్పటికీ కూడా కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు, దీవెనకరంగా లేదు వారి జీవితాలు. కారణం ఏంటంటే వారి జీవితంలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. అది ఆ ప్రాధాన్యత కూడా ప్రయోజనము కానటువంటి అప్రయోజనమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. అంత అయిపోయిన తర్వాత, మన పనులన్నీ చేసుకొని అయిపోయిన తర్వాత చివరాఖరులో కొంతమంది ఇదే అనుకుంటున్నారు, చివరన్న ఆఖరణ ఒకటే కదా, కాదు, డబుల్ మీనింగ్ అనమాట. చివరాఖరులో అంత అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు స్వామి తండ్రి ప్రభువా మొత్తం నీకు తెలుసు, నువ్వే చూసుకో. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం నిన్ను నడిపిస్తాడు? దినమంతా నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచావు, పడుకునేటప్పుడు నువ్వు చెప్తున్నావు ఆయనకి, ఏం నడిపిస్తాడు నిన్ను? ఆయన నిన్ను రాత్రుల్లో నిద్రపోతున్నప్పుడు నిన్ను లేపి నడిపించాలి. అప్పుడు అంటే నిద్రపోతున్నప్పుడు నిద్రలో నడిచేటువంటి అనుభవం నీకు రావాలి. అప్పుడు ఎక్కడి నుంచి అంటే అక్కడ దూకొచ్చు, ఎక్కడి నుంచి అక్కడ పడవచ్చు, ఎక్కడికక్కడ ఎవరి గొంతుల మీద వాళ్ళ మీద కాలు పెట్టచ్చు. ఎందుకంటే నువ్వు నిద్రలో ఉన్నావు కాబట్టి. అలా నడిపించాలా నిన్ను? కాదు కదా. దేవుని బిడ్డలుగా మనం గుర్తిద్దాం, ఉదయాన్నే మనం చోటిద్దాం. చాలామంది ఇది చేయట్లేదు. చాలామంది సేవకుల్లో కూడా ఈ పరిస్థితులు లేవు. ఉదయాన్నే 4 గంటలకి మనం లేచి ఆయన స్తుతించి, వేకువనే దేవానా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుతాను, సూర్యుడు ఇంకా రాకమునిపే నేను వెతుకుతాను. యేసు ప్రభు మీద జీవించుచున్న దినాల్లో సూర్యోదయం కాకమునిపే ఆయన అరణ్యమునకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయొచ్చు గడిపినని రావి. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. పేతురు యేసు ప్రభుకు చోటిచ్చి ఆయనతో కూడా ధోనిలో కొంచెం లోతుకు వెళ్ళి వలలు వేస్తే విస్తారమైన చేపలు. దేవుని వాక్యం చెప్తుంది, అంతకుముందు వారెన్నడూ అంత గొప్ప రాసి వారు పట్టలేదు. దేవుని బిడ్డలకి రోజున మనం ఆలోచిద్దాం. నీ వ్యక్తిగత జీవితంలో ఆయనకు చోటించి ఆయనతో కూడా నడిపించబడితే నువ్వు ముందెన్నడూ ఎరగని గొప్ప దీవెన ఆశీర్వాదాలు దేవునికి అనుగ్రహించునుగాక. నీ కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం అనుగ్రహించునుగాక. అద్భుతమైన రీతి సమాధానపు ఆ అనుభవాలు దేవునికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు అయ్యా దేవా, మీకు చోటిస్తే మాకు కలిగే ప్రయోజనాల గురించి చక్కగా మీరు వివరించారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలు ఎంతోమంది కన్నీళ్ళలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు అయ్యా, మోడుబారిపోయిన జీవితాల్లో ఉన్నారు, ఎంతో వేదనతో కృంగిపోతున్నారు. అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభా. అటు కుటుంబాలతో మీరు మాట్లాడండి ప్రభా. వారి జీవితాలను మనసు మార్చుని ఆయన. అయ్యా, మీకు చోటిచ్చేటట్లుగా పేతురు మీకు పడవలో చోటిచ్చి మీతో కూడా కలిసి ఆ యొక్క ధోనిలో లోతుకి వెళ్ళి మీ మాట చొప్పున వలలు వేసినప్పుడు వారు అంతగా ముందు ఎన్నడూ ఎరగని అంత గొప్ప చేపల రాసి వారు పట్టినట్లుగానే ఈ రోజున మీ మాట చొప్పున వెళుతున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారందరితో మీరు మాట్లాడండి. వారి హృదయాల్లో మీ యొక్క సంతోషం, సమాధానం, దీవెన కలుగునట్లుగా సహాయం చేయండి. ఈ మాటలు వ్యర్థం కావు కదా ప్రభువా. అయ్యా, ఒక్కొక్కరికి ఫలభరితంగా సంతోషకరంగా మార్చి మీ నామాన్ని గణపరుచుకుని మీరు ఆఖరి రాజ్యానికి అయ్యా మేము సంతోషంగా, ఆనందంగా మీ భూమి మీద మీకు చోటిచ్చిన కారణాన్ని బట్టి అయ్యా మేము దీవెన పొందాము, ఆస్వాదించబడ్డాము, మీరు ఆఖరికి రాజ్యానికి సిద్ధపడుతున్నామని ప్రతి వారు ఆ విధంగా సిద్ధపడి నడిపించబడ్డం సహాయం. ఘనత, మహిమ, ప్రభావాలు వీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రాముఖ్యంగా ఆయన మాటకు లోబడి ఆయనకు చోటిచ్చి ఆయన చేత నడిపించబడ్డానికి తీర్మానం చేస్తున్న వారందరికీ కృపతోడేవిని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేటందుకు వందనాలు. నిత్యముగా ప్రభు మనకు విధంగా తోడే ఉండి మనం నడిపిస్తాడు. ఆయన అడుగుతున్నాడు, కొంచెం చోటి నేను చోటికి ఆయన ద్వారా దీవించబడ్డాడు.